హాయ్ హలో నమస్తే. కనీసం అంటే ఒక విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ రాజకీయ శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులు ఫైన్. కానీ ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఒక్క విషయంలో వీళ్ళు ముగ్గురు యునైట్ అయితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. మా పార్టీ పరంగా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ పరంగా ఇట్స్ ఓకే, బికాస్ పార్టీ హ్యావ్ ఎ థింక్ ట్యాంక్, పార్టీ విల్ హ్యావ్ ఎ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్. పార్టీకి పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూర్చొని ఏది మంచిది అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ అదర్ దాన్ ఫాలోయింగ్ దెమ్ వాట్ ఎవర్ ద డెసిషన్ దే మేక్ ఇట్. But as a citizen of Andhra Pradesh, I think it's my personal opinion. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈ రీజనల్ పార్టీస్కి ప్రమాదం అని నేను గతంలో కూడా చెప్పాను. రీజనల్ పార్టీస్కి 100% ప్రమాదం అంటే దే అండర్మైన్ ది సీరియస్నెస్ ఆఫ్ లోకల్ ఎలక్షన్స్. ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది నేషనల్ ఎలక్షన్ వైపుకే వెళ్తుందని నేను గతంలోనే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా గతం ఒకసారి తెలంగాణలో ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక లేడీ వెళ్తూ ఉంటే ఎవరో ఒక అతను యూట్యూబర్ మైక్ పెట్టి అమ్మ నీ ప్రధానమంత్రి ఎవరో తెలుసా అంటే తెలుసా అంది. ఎవరు ప్రధానమంత్రి అంటే కేసీఆర్ అందనమాట. అంటే షీ డజంట్ నో హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, she doesn't know who is MPs, ministers in the national level. కేసీఆర్ ఒక్కరికే తెలుసు, ఎందుకంటే లోకల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్నే ప్రధానమంత్రి అనుకునేటువంటి దేశం మంది. ఎందుకంటే ఇట్స్ అ లార్జెస్ట్ కంట్రీ, చాలా పెద్ద దేశం. ఈ పెద్ద దేశంలో ఇన్ని కోట్ల మంది జనాభాలు ఉన్నటువంటి దేశంలో అడ్మినిస్ట్రేషన్ అనేది లోకల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది, ముఖ్యంగా ఇల్లటరసీ ఉన్నటువంటి ప్లేసుల్లో. వాళ్ళకి ప్రధానమంత్రి అవసరం లేదు, ప్రధానమంత్రి ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. లోకల్ మాకు చీఫ్ మినిస్టర్ కావాలి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, స్టాలిన్, రైట్, రేవంత్ రెడ్డి, పక్క తెలంగాణలో కర్ణాటక, కేరళలో లోకల్ పార్టీలే. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి లోకల్ పార్టీల్లో లోకల్ నాయకులు మాత్రమే ప్రజలు గుర్తుంటారు. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క మెయిన్ ఎజెండా డెఫినెట్లీ సస్పెక్టివే. దేశంలో ఖర్చు అనేది ఇమ్మెటీరియల్, ఖర్చు తగ్గించడం అనేది అది అన్నెసెసరీ, ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అది ఖర్చు అనేది. ఎందుకంటే ఖర్చు అనేది ఒక రాజకీయ నాయకుడు ఒక స్కామ్ కొద్దిగా ఒక 5% స్కామ్ తగ్గిస్తే ఖర్చు తగ్గిపోతుంది. ఖర్చు తగ్గించాలంటే రాజకీయ నాయకుడు 5% స్కామ్ తగ్గిస్తే తగ్గుతుందండి. ఓకే, కాన్స్టిట్యూషనల్ డివిజన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. మంది ఫెడరల్ సిస్టము. ఈ ఫెడరల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ మోర్ అండ్ హై పవర్స్ దాన్ ఇన్ సర్టన్ ఏరియాస్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నిట్లో చేయబెట్టలేదు, స్టేట్ గవర్నమెంట్లో కొన్నిట్లోనే చేయబెట్టగలదు. సరే, ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగడం వల్ల వాళ్ళ ఇంటర్వెన్షన్ ఏం పెరగదు, ఫెడరల్ సిస్టమ్ కంటిన్యూ అయ్యింది. కానీ సెంట్రల్ అంటే ప్రజల యొక్క అప్రోచ్ని మార్చి ఆ తర్వాత ఈ ఫెడరల్ సిస్టాన్ని కూడా కలెక్టరని గ్యారంటీ ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్తో ఒకేసారి ఎలక్షన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఈ ఫోకస్ అంతా కూడా ఎవరు ముఖ్యమంత్రి అని ఎన్నికలు జరగవు, ప్రధానమంత్రి ఎవరు అనేటువంటి ఎన్నికలు జరుగుతాయి. ఎవరు ప్రధానమంత్రి అనేటువంటి ఫోకస్ వెళ్ళిపోయింది. దేశం మొత్తం ఒకటేసారి జరుగుతాయి ఎన్నికలు. అక్కడ మోడీనా రాహుల్ అనేటువంటి ఫోకస్ వెళ్ళిపోయింది. ఇక్కడ చంద్రబాబు జగన్ అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ అండి. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల్లో రావడంతో అక్కడ మోడీనా రాహుల్ అనేటువంటి కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది సైకలాజికల్లీ ది ఎలక్టింగ్ అవర్ లోకల్ లీడర్స్ అనేటువంటి ఫోకస్ షిఫ్ట్ అయింది. వద్దు అని నేను గతంలో నా అభిప్రాయం చెప్పాను ఒకసారి. అది ఓకే. అఫ్కోర్స్ ఇప్పుడు జమిలీ ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్సీపీకి మంచిది, ఎందుకంటే గవర్నమెంట్ స్క్రాప్ చేసేస్తారు 2026లోనే. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు. వైఎస్ఆర్సీపీకి 11 సీట్లే ఉన్నాయి.
ఓకే. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ టు గవర్నమెంట్. ఐ మీన్ వైఎస్ఆర్సీపీ జమిలీ ఎన్నికలు జరుగుతాయి. బట్ ఇప్పుడు వచ్చేటువంటి ఒక లిమిటెడ్ బెనిఫిట్ కోసం, ముందే ఎన్నికలు వస్తాయనేటువంటి బెనిఫిట్ కోసం రాబోయేటువంటి కొన్ని తరాలు యొక్క భారతదేశ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమని నాకు అభిప్రాయం అది. ఓకే, అది ఫర్ నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు జమిలీ ఎన్నికలు పెడతారు. జమిలీ ఎన్నికలు పెడితే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 353 అని ఒక ఉంటుంది. ఆర్టికల్ 353లో ఎమర్జెన్సీ ప్రకటించే స్టేట్ల మీద ఎమర్జెన్సీ ప్రకటించేటువంటి సిస్టమ్, కేంద్రానికి పవర్స్ ఉంటాయి కొన్ని. ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి. మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవునప్పుడు గవర్నమెంట్ని స్క్రాప్ చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి అధికారం కేంద్రానికి ఉంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే అక్కడ అల్లర్లు కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ని స్క్రాప్ చేస్తుంది. రాష్ట్రపతి పాలన పెట్టేసి ఎమర్జెన్సీ పెట్టేసి 144 సెక్షన్ పెట్టేసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసింది ఒక రాష్ట్రంలో, స్పెసిఫిక్ రాష్ట్రంలో. మరి ఇప్పుడు నువ్వు 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టినప్పుడు అలాగే ఏదైనా ఒక గవర్నమెంట్ నువ్వు స్క్రాప్ చేస్తే 6 నెలల్లో మళ్ళీ నువ్వు ఎన్నికలకు వెళ్ళాలి. అంటే 5 సంవత్సరాల గవర్నమెంట్ పాలన యొక్క రాష్ట్రపతి పాలన అనేటువంటి సిస్టమ్ పట్టుకురావాలంటే 5 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ ఏ ప్రెసిడెన్షియల్ రూల్. అది ఆల్మోస్ట్ అది ప్రాక్టికల్గా ఎంతవరకు ఎంత నష్టం ప్రాక్టికల్గా అది ఏమో. బట్ సమ్ వాట్ ఐఎమ్ వెరీ డౌట్ఫుల్ ఆన్ దిస్. ఆర్టికల్ 353 అనేదాన్ని ఇప్పుడు ఎత్తేస్తారా ఏంటి దాన్ని? ఇప్పుడు ఎమర్జెన్సీ అనేదాన్ని. ఇంకొకటి హంగ్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి. హంగ్ గవర్నమెంట్ 2 చోట్ల వస్తే ప్రమాదం. ఒక్కోసారి ఎక్కువగా హంగ్ గవర్నమెంట్ వచ్చేది నేషనల్లో, సెంట్రల్లో హంగ్ వచ్చేది. సెంట్రల్లో హంగ్ అంటే ఎందుకంటే చాలా పార్టీలు ఉంటాయి, ఎవరికి మెజారిటీ రావు. ఇప్పుడు కాంగ్రెస్కి అంత మెజారిటీ ఉండదు, 200 వచ్చింది. మొన్న బీజేపీకి 200 వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన నితీష్ కుమార్ తోటి రన్ అవుతుంది గవర్నమెంట్ అది కేంద్రంలో. ఈ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ పడగొట్టారు అనుకోండి, అంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్లు పడగొట్టేస్తారా? 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే అంతేగా. సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఒక గవర్నమెంట్ ఒకవేళ సెంట్రల్లో ఎక్కువగా కోయిలేషన్ గవర్నమెంట్లు ఎక్కువగా హంగ్ గవర్నమెంట్లు నడుస్తున్నప్పుడు ఒకవేళ అక్కడ సెంట్రల్లో పడిపోతే ఇంక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు మొత్తాన్ని మళ్ళీ పడగొట్టేసి మళ్ళీ ఎలక్షన్ పెడతారా అని. ఇదంతా ఏంటంటే అదొకటి ప్రాబ్లం. సార్ లేదు, ఇక్కడ స్టేట్లో హంగ్ వచ్చింది, ఒక సెంట్రల్ స్టెబిలిటీగా ఉంది, స్టేట్లో హంగ్ వచ్చింది, స్టేట్లో జనసేన విత్డ్రా చేసుకోనో లేదంటే చంద్రబాబు నాయుడు నుంచి కొంతమంది వచ్చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడగొట్టారు అనుకోండి, ఏంటి అప్పుడు మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ జరిగేంత వరకు రాష్ట్రపతి పాలన పెట్టి నడుపుతారా? ఇది అఫ్కోర్స్ ఇవన్నీ వాళ్ళు డిస్కషన్ చేస్తారు పార్లమెంట్లో. క్యాబినెట్ మాత్రం అప్రూవ్ అయింది. వాళ్ళు ఎన్ని సవరణలు తీసుకొచ్చినా సరే ఈ యొక్క ఫెడరల్ సిస్టాన్ని నువ్వు రీప్లేస్ చేయలేవు. వీటిని డిస్టర్బ్ చేశారంట, ఇది చాలా ప్రమాదకరం. అంటే లోకలైజేషన్కి ప్రమాదకరం. ఈ 1 నేషన్ కరెక్టేనండి, 1 నేషన్ కరెక్టే, 1 నేషన్ కరెక్టే. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ కంట్రీ, దిస్ ఈజ్ అ లార్జర్ కంట్రీ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ పీపుల్, రైట్? ఎథనో గ్రూప్ ఇది. ఎథనో గ్రూప్ అయినప్పుడు వీ షుడ్ గివ్ హైయెస్ట్ ప్రయారిటీ టు ద లోకలైజేషన్. లోకల్కి మనం హైయెస్ట్ ప్రయారిటీ ఉండాలి. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ తోటి మొత్తాన్ని ఒక దగ్గర తీసుకోవచ్చు, మొత్తాన్ని ఒకేసారి ఎన్నికలు పెడతారు. ఇప్పుడు ఆ తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి ఆ తర్వాత ఏదో ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఆలోచన మొత్తం చేస్తున్నారండి. అదేంటంటే చాలా ప్రమాదకరం. అది తిరుగుబాటు. ఇప్పుడు వాళ్ళకే నష్టం. ఇప్పుడు బాగానే ఉండిద్ది, మరి ఎక్కువగా ప్రెజర్ అయినప్పుడు ఎక్కడో తిరుగుబాటు వచ్చింది. వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఆల్రెడీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఆల్రెడీ పక్కనే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి దగ్గరలో ఉంటారు. వాళ్ళ నార్త్ ఈస్ట్ వాళ్ళు మొత్తం ఏందండి మాకు ఈ హెరాస్మెంట్ అని చెప్పేసి వాళ్ళు అసలు మాకు స్ప్లిట్ కావాలని అడుగుతారు. దేశానికి ఎంత ప్రమాదం, సౌత్ ఇండియా వాళ్ళు ఏంది మాకు ఈ హెరాస్మెంట్ అని చెప్పి వీళ్ళు స్ప్లిట్ కావాలని అడిగితే అదే దేశానికి ఎంత ప్రమాదం. ఇట్ డిస్టర్బ్స్ ది యూనిటీ ఆఫ్ ఇండియా, it disturbs the minds of the unity of India. Okay, so idantha kudanti, it leads to unnecessary divisive talks. This will become a biggest problem. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ప్రమాదకరం కాదు. ఇది వచ్చిన తర్వాత దాని వెనక మోటివ్స్ బిహైండ్ ఏంటి అని మనకు తెలియనప్పుడు సాధ్యమైనంత వరకు ఈ యొక్క లోకల్ ఎస్పెషల్లీ
రీజనల్ డెవలప్మెంట్ని మైండ్లో పెట్టుకునేటువంటి పార్టీలు మొత్తం మీరు దయచేసి వ్యతిరేకించితే మంచిదని అర్థం. ఇప్పుడు మాకు మీకు మేము ఫ్యాన్స్ మీ, ఇప్పుడు జగన్కి మేము ఫ్యాన్ మీ, చంద్రబాబు నాయుడు గారికి మేము ఫ్యాన్స్ మీ, పవన్ కళ్యాణ్కి మేము ఫ్యాన్స్ మీ, మోడీకి వీళ్ళందరూ ఫ్యాన్స్ అనుకోండి, లేదంటే రాహుల్ గాంధీకి వీళ్ళందరూ ఫ్యాన్స్ అనుకోండి. ఫ్యాన్స్ ఉండటం వేరు, దేశం యొక్క భద్రతని, దేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం, ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో నిలబడి కొట్లాడటం వేరు. ఓకే, మోడీ మీద మీకు అభిమానం ఉండొచ్చు, మోడీ మీద మీకు ప్రేమ ఉండొచ్చు, బట్ స్టాండ్ ఫర్మ్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్. ఇది మనకి ఈ లోకల్ పార్టీస్ మొత్తం మింగేస్తాయి. లోకల్ ముఖ్యమంత్రి అనేది ఇమ్మిటరియల్ అయిపోతారు, డమ్మింగ్ చేస్తారు ముఖ్యమంత్రిని రాబోయే రోజుల్లో. ఇట్లాంటివి మనం ఎంకరేజ్ చేసామంటే రిమెంబర్ ఇండియా ఈజ్ అ ఫెడరల్ సిస్టమ్. In the federal system, local governance has highest priority. Independent highest priority. We have autonomous powers. Local governance ki slowga local governance ni kuda అండర్మైన్ అయిపోతాయి. ఇప్పుడు చాలా సినిమాల్లో చూస్తున్నాం ఏంటంటే లోకల్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే గ్రామాల్లోనే లోకల్ గవర్నెన్స్ రావాలి, వాళ్ళకి ఇండిపెండెన్సీ రావాలి, వాళ్ళే నిర్ణయించుకోవాలి వాళ్ళకి ఏం కావాలని చెప్పి చాలా సినిమాలు తీశారు. ఈ మహేష్ బాబు అదేదో భరత్ అనే నేను సినిమాలో ఒక ముఖ్యమంత్రి లోకల్ గవర్నెన్స్. మనం స్టిల్ వేర్ టాకింగ్ అబౌట్ విలేజ్ లెవెల్ లోకల్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ స్టేట్ లెవెల్నే నేషనల్ లెవెల్లోకి అంటే ఇది రివర్స్ వెళ్ళిపోతుంది. మన లోకల్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు రివర్స్ వెళ్ళిపోతున్నారండి, పైకి వెళ్ళిపోతున్నారు. ఈ దేశం మొత్తాన్ని ఒక్క గవర్నెన్స్లోకి తీసుకురావడం అనేది ఇది ప్రమాదకరమని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.